ఇది మా టెర్రస్ గార్డెన్లో పూసిన పూలండి. ఇవాళ తోటకూర పెరుగు పచ్చడి ఎలాగో చూద్దాము. ఇది కూడా మా టెర్రస్ గార్డెన్లో వచ్చిన తోటకూరేనండి. తోటకూర మనం సన్నగా కాడలు లేకుండా ఆకంతా కూడా సన్నగా కోసేసుకోవాలండి. తర్వాత కొంచెం ఉప్పు వేసి ఉడికించాలన్నమాట. ఉడికించకపోతే ఏమవుతుందంటే ఒకలాంటి పసరు వాసన వస్తూ ఉంటుందన్నమాట. ఉడికించేసి దాన్ని ఫిల్టర్ చేసేయాలన్నమాట. ఆ ఆకుని ఏంటంటే చల్లగా ఉన్నప్పుడు పెరుగులో కలుపుకోవాలన్నమాట. వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటే పెరుగు విడిగిపోతుంది. ఒక బజ్జీ పచ్చిమిరపకాయ తీసుకున్నానండి. ఇదైతే కారం ఉండదు. ఎన్ని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నా మనం తినడానికి వీలుగా ఉంటుందన్నమాట. కొంచెం నెయ్యి వేసి, నెయ్యి పప్పు బాగుంటుందండి దీనిలోకి. కొంచెం నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసాను పోపులోకి. చాలా బాగుందండి తోటకూర పెరుగు పచ్చడి. ఇదేంటంటే తోటకూర వాటర్ లేకుండా గట్టిగా పిండేసేసి పెరుగులో కలిపేసుకోవడం అనమాట. ఇది ఊరికినే ఉత్తి తినడానికి బాగుంటుంది, రోటీల్లోకి బాగుంటుందండి. ఎప్పుడైనా మనం డైటింగ్ చేస్తున్నాము, ఏదైనా కడుపు నిండుగా తిన్నట్టు అనిపిస్తుంది అన్నమాట పెరుగు పచ్చడి తింటే. ఒకసారి ట్రై చేసి చూడండి.